హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1472కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ ప్రైస్ అయితే ఇప్పుడు డ్రాప్ చేసిందనమాట. సో గుడ్ న్యూస్ మీ అందరికీ ఎవరైతే లైట్ మెంబర్షిప్ వాడుతూ ఉంటారో అమెజాన్కి సంబంధించి వాళ్ళకి ఇంతకుముందు ₹999 ఉండేది. ఇప్పుడు దాన్ని ₹799 అయితే పడేసిందనమాట. అంటే ₹200 అయితే తగ్గించేసింది. సో 2-3 రోజుల క్రితం లేకపోతే లాస్ట్ వీక్ తీసుకున్న వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సిందే, ఎందుకంటే ₹200 అయితే పడిపోయింది కాబట్టి. సో ఈ లైట్ మెంబర్షిప్లో ఏం జరుగుతుందంటే రెగ్యులర్గా మనకి ఇచ్చే మెంబర్షిప్ వచ్చేసరికి మనకి 1500 ఉంటుంది, ₹1499 ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే డెలివరీస్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి, బట్ వచ్చేసరికి కొద్దిగా ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రైమ్ వీడియోస్ ఏమైనా చూస్తున్నప్పుడు సో 720pలో అంటే హెచ్డీలోనే వాచ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. సో మీరెవరైనా ఎంతమంది ప్రైమ్ మెంబర్షిప్ వాడుతుంటారు, లేదా వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమైనా వాడతారా? సో వాడుతుంటే మీకు నచ్చిన ఫేవరెట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటనేది కామెంట్లో అయితే చెప్పండి. నాకు నచ్చిన ఫేవరెట్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్సే, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. యూనిక్ కాన్సెప్ట్తో ఎప్పుడు వాళ్ళు వెబ్ సిరీస్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. సో నాకు తెలిసి మీలో కొంతమంది లెజెండ్స్ ఇప్పుడు ఐబొమ్మ అని చెప్పి కామెంట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 9 అలాగే వాచ్ 2 ఉంది కదా. సో వీటిని యూఎస్లో అయితే బ్యాన్ చేస్తున్నారు, అంటే సేల్ అయితే ఆపేస్తున్నారని చెప్పాను కదా. డిసెంబర్ 24వ తారీఖు నుంచి వీటికి సంబంధించిన సేల్స్ని అయితే కంప్లీట్గా ఆపేయబోతున్నారు. అలాగే వెబ్సైట్లో కూడా వీటిని అయితే ఇంకా పర్చేజ్ చేయడానికి ఉండదు. వారంటీ అయిపోయిన ఓల్డ్ వాచెస్కి అయితే వీళ్ళు ఇక పై నుంచి సర్వీస్ కూడా అయితే అందించారంట అక్కడ. అంటే ఇక రిపేర్ కూడా చేయమని చెప్పి కడాఖండిగా చెప్పేబోతున్నట్టుగా అయితే తెలిసిందే. వీళ్ళు బ్లడ్ ఆక్సిజన్ సంబంధించి పేటెంట్స్ మీద సో వీళ్ళు ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. దాని గురించి వీటిని అయితే అక్కడ బ్యాన్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనం టెక్ న్యూస్లో అయితే దీని గురించి చెప్పాము, లాస్ట్ టెక్ న్యూస్లోనే చెప్పింది నేను. సో అక్కడ యూఎస్లో అయితే బ్యాన్ చేస్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్లో వీటిని ఆర్డర్ చేసిన వాళ్ళు ఉంటారో సో వీళ్ళకి వచ్చేసరికి 24వ తారీఖు లోపు వీళ్ళు డెలివరీ అయితే అందించబోతున్నారంట. ఆ తర్వాత నుంచి ఇంకా అమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే చట్ట వ్యతిరేకం అయితే అక్కడ అవుతుంది. మిగిలిన కంట్రీస్ అన్నింటిలోనే మనకి ఈ వాచెస్ని అయితే యథావిధిగా సేల్కి అయితే తీసుకొస్తారు. ఇక అలాగే మరో న్యూస్ కూడా మనకి యాపిల్కి సంబంధించి iPhone 12 యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చి దగ్గర ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతుంది కదా. సో ఈ మొబైల్ మామూలుగా వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, IP67తో అనుకుంటా వస్తుంది. సో మనకి 6 మీటర్ వరకు మనం డీప్లో అంటే లోతులో ఉంచి 30 నిమిషాల వరకు ఇది అయితే బతకగలదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇందులో వాటర్ వెళ్ళి ఆ ఒత్తిడికి చచ్చిపోతుంది. సో అయితే ఒక లీ అనే వ్యక్తి ఒక లేక్లో ఒక ఐఫోన్ అయితే కనుగొన్నాడు. ఐఫోన్ దొరికింది ఆయనకి. సో ఐఫోను తీసుకొచ్చి తర్వాత తను ఛార్జ్ కూడా పెట్టాడు. సో ఛార్జ్ పెట్టిన తర్వాత ఆన్ అయిందంట. గమ్మత్తుగా ఆన్ అయ్యి యాజ్ డీస్గా పనిచేస్తుందంట. వాళ్ళు లాక్ కూడా పెట్టలేదు, ఎటువంటి పిన్ లాక్ లేకపోతే ఇంకేం పెట్టలేదు. సో అందువల్ల ఓపెన్ చేసి లాస్ట్ వీడియో అవన్నీ చూస్తే ఆ లేక్ దగ్గరే వీడియోస్ అయితే వాళ్ళు దిగారు. అది కూడా 3 months బ్యాక్ వాళ్ళు లేక్ దగ్గర ఆ వీడియో దిగారు. అంటే 3 months బ్యాక్ ఇది ఆ లేక్లో పడిపోయి 3 నెలలు ఆ నెలలో ఉన్నా సరే మళ్ళీ యథావిధిగా అయితే పనిచేస్తుందని చెప్పేసి తనైతే చెప్తున్నాడు. సో అందులో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి ఆ మొబైల్ని అయితే ఇచ్చేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఇదంతా జరిగింది కాలిఫోర్నియాలో అనమాట, మన ఇండియాలో కదా. మన ఇండియాలో అయితే ఏముంది, వెంటనే సిమ్ వేసుకొని వాడుకుంటారు. అయితే ఇలాంటివి కొన్ని వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు నమ్మాలా వద్దో అర్థం కాదు. కొన్ని పబ్లిసిటీ స్టంట్స్ కూడా కావచ్చు, బట్ ఒకసారికి ఏమో ఇది నమ్మాలనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా స్ట్రోమ్ 5G మొబైల్ని ఈరోజు లావా అయితే లాంచ్ చేసింది. లావా బడ్జెట్లో మంచి మొబైల్స్ని తీసుకొస్తుంది. అందులో ఇది ఒక మరో బడ్జెట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్ మనకి 6.8 inches ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6100+ ప్రాసెసర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్లో మనకి రేర్ సైడ్ సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు చూసారా, ఇది కూడా దీంట్లో ప్లస్ అని చెప్పొచ్చు. మామూలుగా ఈ ప్రైస్లో చూస్తే 2 మెగాపిక్సెల్ లేకపోతే ఏ సెన్సార్ని వాడేస్తుంటారు, అలా కాకుండా తీసుకొచ్చారు, దీన్ని అయితే ఒప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. ప్రీమియం గ్లాస్ని అయితే యూజ్ చేశారంట. 28వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు అమెజాన్ ద్వారా. ప్రైస్ ఎంత పెట్టారు? ₹13,499 ప్రైస్ పెట్టారు. బట్ ఒకసారికి స్పెషల్ లాంచ్ ప్రైస్ కింద వీళ్ళు ₹11,999 అయితే ఈ మొబైల్ అమ్ముతున్నారు. ఆ ప్రైస్కి మంచి మొబైల్. మెయిన్లీ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఎవరైతే ఇండియన్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఏది ఆ ₹11,999కి. అది దాటి ముందుకెళ్తే మాత్రం అంటే ₹13,499 పెట్టారుగా, ఆ ప్రైస్కి అయితే వద్దు, ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్కి ఇప్పుడు Android 14 One UI 6 అప్డేట్ అనేది స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేయడం అయితే సామ్సంగ్ స్టార్ట్ చేసింది. దీంతోపాటు మనకి డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ను కూడా అయితే అందిస్తుంది. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మొబైల్స్ మనకి జనవరిలో లాంచ్ అయినాయి, ఇప్పుడు 2021లో. సో వీళ్ళు 4 సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఈ 14 ఇచ్చారు కదా, ఇది కాకుండా
ఇంకా 15 కూడా అయితే ఈ మొబైల్స్కి వస్తుంది. ఈ మొబైల్ అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో మీకు 2.5 జీబీ వరకు మనకి ఫైల్ సైజ్ అయితే ఉంది. సో వైఫై కనెక్ట్ చేసుకొని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని అప్డేట్ అయితే చేసుకోండి. వెళ్తున్నాం కదా, చెప్పాగా నీకు ఆల్రెడీ టికెట్లు చెప్పేసానని. 9:30కి సినిమా, నువ్వు 9కి వచ్చేసాయి. అయితే అక్కడికి వచ్చేసాయి, నేను అక్కడ రాగానే కాల్ చేస్తాను. ఆయన మళ్ళీ వెళ్తున్నామా ఏంటి చెప్పేశాక ఇంక వెళ్ళటమే. లేదు, టికెట్లు చెప్పేసాం, పొద్దున్నెళ్ళి సుబ్బు టికెట్లు కూడా తెచ్చాడు. ఓకే, రెడీగా ఉండు. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ అన్ఎక్స్పెక్టెడ్గానో యాక్సిడెంటల్గానో లేకపోతే వీళ్ళు కావాలని లీక్ చేశారు. మొత్తానికైతే డేట్ అయితే బయటకు వచ్చేసింది. సో ఈ మొబైల్స్ మనకి జనవరి 18వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో వచ్చింది, బయటకైతే వచ్చింది. ఇది కూడా ఈవీ లీక్స్ ఉన్నారు కదా, సో తనైతే ట్విట్టర్లో ట్వీట్ చేసి వెంటనే మరి శాంసంగ్ తిట్టినట్టుంది, అప్పుడు ఎందుకు లీక్ చేసామని మరి తీసేసాడు తను వచ్చేసరికి. సో కాకపోతే మనకి ఆల్రెడీ వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు బయటకు వచ్చేసాయి కాబట్టి సో బయటకైతే వచ్చింది. ఇంతే కాదు, వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా బయటకైతే వచ్చేసినాయి. అయితే ఈసారి మనకి S24 అల్ట్రా ఉందిగా, ఇందులో చాలా మార్పులు అయితే చూడబోతున్నాగా. అందులో మరో మార్పు వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ని వీళ్ళు 50 మెగాపిక్సెల్కి అయితే మార్చబోతున్నారంట. సో ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ అమౌంట్లో రెజల్యూషన్ అయితే చూడడానికి ఉంటుంది. అంటే ఇంకా షార్ప్గా మనం జూమ్ చేసిన ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A59 5G మొబైల్ ఇండియా త్వరలో అయితే లాంచ్ కాబోతుంది. ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ కూడా బయటకు వచ్చేసినాయి అనమాట. ఈ మొబైల్ మనకి 6.56 ఇంచెస్ LCD డిస్ప్లేతో వస్తుంది. HD+ డిస్ప్లేని వాడతారు నాకు తెలిసి. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6020 ఈ ప్రాసెసర్ అయితే మొబైల్లో ఉండబోతుందంట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ప్రైస్ ఎంత పెట్టారనుకుంటున్నారు? 4GB 128GB వేరియంట్ 14,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే పెట్టారు కాదు, ప్రైజ్లో వస్తుందంట, ఇంకా ఇదైతే లాంచ్ కాలేదు. ఇక 6GB 128GB వేరియంట్ 16,999 రూపాయలకి వస్తుందంట. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పుకున్న లావా దీనికన్నా 1000 టైమ్స్ బెటర్ ప్రైజ్లో కానీ అన్ని విషయాల్లోనూ. కాకపోతే ఒప్పో కాబట్టి తప్పదు, లావాతో కంపేర్ చేస్తే ఇంకా పెద్ద బ్రాండ్ అది. సో చాలామంది దాన్నే ట్రస్ట్ చేస్తారు. అలాగే అప్డేట్స్ కూడా కొంచెం ఒప్పోనే తొందరగా ఇస్తుంది అనుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రెడ్మీ నోట్ 13 Pro మనకి ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ చేస్తూ వీళ్ళు టీజ్ చేస్తున్నారు మన షావమీ ఇండియాలో. ఈ మొబైల్ 4వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి. సో నా దగ్గర ఒక మొబైల్ అయితే ఉంది, ఆల్రెడీ నేను టెస్ట్ చేస్తున్నాను. ఈ మొబైల్ నేను నాకు దగ్గరకు వచ్చి 1 వీక్ అయిపోతుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో ఆల్రెడీ ఇది గీక్ బెంచ్లో కూడా ఇంత ముందు అయితే స్పాట్ అయింది. ఈసారి ఈ మొబైల్స్లో మనకి 13 అండ్ 13 Pro అండ్ 13 Pro Plus ఈ 3 మొబైల్స్లోనూ డిస్ప్లే అదిరిపోబోతుంది. కెమెరాస్ పరంగా చూసినా సరే అదిరిపోబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ వాచ్ డిజైన్ అయితే ఇప్పుడు రివీల్ చేసింది. రివీల్ చేయడానికి ఏముంది, ఎంతమంది కూడా మీకు చెప్పాను, వివో వాచ్ 3ని వీళ్ళు రీబ్రాండ్ చేసి ఐక్యూ వాచ్ కింద తీసుకొస్తున్నారని. అలాగే వివో తీసుకొచ్చిన ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. డిసెంబర్ 27వ తారీఖున అయితే వీటిని అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి బ్లూ ఓఎస్ ఉన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు టీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా వీటిని వచ్చేసరికి ముందుగా చైనాలో ఆయన లాంచ్ చేస్తారు, మరి ఇండియాలోకి మరి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. వీటితో పాటు మనకి ఐక్యూ నియో 9 Pro ఈ మొబైల్ కూడా లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే ఈ మొబైల్లో ఉండబోతుంది. మొబైల్ కూడా చూడడానికి బాగుంది, మరి మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ 90 GT. యాక్చువల్గా మన ఇండియాలో ఆల్రెడీ హానర్ 19 అయితే లాంచ్ చేసింది. జీటీని ఏం తీసుకురాలేదు. మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ Q1లో అయితే ఈ మొబైల్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకి 12GB 256GB బేస్ వేరియంట్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ చైనాలోనే ఈ మొబైల్ ప్రైస్ చూస్తే దగ్గర 30,300 రూపాయలు బేస్ వేరియంట్ ప్రైస్ పెట్టారు. ఒకవేళ మన ఇండియాలోకి తీసుకొస్తే ఖచ్చితంగా 45,000 రూపాయలు తీసుకెళ్ళిపోతారు. తెలిసిందేగా మనం తీసుకొచ్చిన హానర్ 90 ప్రైజే చాలా టూ మచ్ పెట్టారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా ఇంచుమించు అక్కడికే తీసుకెళ్ళిపోవచ్చు. డిసెంబర్ 26వ తారీఖు నుంచి చైనాలో అయితే వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ 12 Pro అండ్ 12 Pro Plus ఈ 2 మొబైల్స్ మనకి గ్లోబల్ లాంచింగ్ అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి TDRA ఈ సర్టిఫికేషన్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. ఇంతకుముందు కూడా వీటికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను. యాక్చువల్గా మనకి రియల్మీ 10 సిరీస్ అలాగే 11 సిరీస్కి మధ్యలో 8 months గ్యాప్ అయితే తీసుకుందనమాట. కానీ ఈసారి ఆ గ్యాప్ని అయితే అంత తీసుకోవట్లేదు, తొందరగానే ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అంటే 11 వచ్చి ఎంతో కాలం కాలేదు కదా, వెంటనే ఇప్పుడు ఈ మొబైల్స్ని లాంచ్ చేయడానికి అయితే రియల్మీ చూస్తుందన్నమాట. 12 Pro అండ్ 12 Pro Plus మెయిన్లీ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ మార్కెట్ని ఆక్యుపై చేస్తాయి. అంటే ఆ మార్కెట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ మొబైల్స్ అయితే తీసుకురావాలి. సో
సో అందుకని వీళ్ళైతే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్లీ చూసుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మరొకటిసరికి పెరిస్కోప్ సెన్సార్ అయితే ఈ మొబైల్స్లో వాడబోతున్నారు. ఫస్ట్ టైం మనకి ఈ సెగ్మెంట్లో మనకి పెరిస్కోప్ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో అది మెయిన్ రీజను. సో అందుకని వీళ్ళు సిద్ధమైపోయారు అనమాట వెంటనే లాంచ్ చేయాలని. కానీ రెడ్మీ అని తక్కువ తినింది. ఆ రెడ్మీ నోట్ 14 సిరీస్ మొబైల్స్ మీద కూడా వర్క్ స్టార్ట్ చేసింది. వీళ్ళు లాంచ్ చేయగానే వెంటనే 2 మంత్స్ గ్యాప్లో వాళ్ళు కూడా 2 మంత్స్ ఆర్ 1 మంత్ గ్యాప్లో వాటిని లాంచ్ చేసేయాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి పోకో M6 5G ఈ మొబైల్ని అయితే పోకో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ రెడ్మీ 13C 5G మొబైల్ లాంచ్ చేసిందిగా అదే మొబైల్ని తీసుకొచ్చింది. నేను ఆల్రెడీ లాస్ట్ టెక్ న్యూస్లో చెప్పాను. ఈ మొబైల్ తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ రెడ్మీ తీసుకొచ్చిన మొబైల్ ఏ ప్రైస్ పెట్టిందో అదే ప్రైస్లో 500 తగ్గించి తీసుకొస్తారని సేమ్ అలాగే తీసుకొచ్చారు. తెలిసిందే సేమ్ మొబైల్ కాబట్టి మీడియాటెక్ డెమిసిటీ 6100+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ డ్రాబ్యాక్ ఏంటంటే HD+ డిస్ప్లే ఉంటుంది, అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అది పెద్ద డ్రాబ్యాక్ ఈ మొబైల్కి. ఎంత తీసుకొచ్చినప్పుడు వీళ్ళు కక్కుర్తి పడకుండా ఫుల్ HD డిస్ప్లే తీసుకొచ్చేస్తుంటే బాగుండేది. అంటే ఇప్పుడున్న ట్రెండ్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండేది. సో ఆ వాటర్ డ్రాప్ నాచ్ అంటే ఇప్పుడు అన్నీ మనకి బిలో 7000 మొబైల్స్లోనే చాలామంది చూస్తున్నారనమాట. 7000 ఏంటి, రీసెంట్గా తీసుకున్న టెక్నో ఇన్ఫినిక్స్ 6000లో తెచ్చే మొబైల్స్లో కూడా పంచువోళ్ళు తీసుకొచ్చేస్తుంటే వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో తీసుకురావడం నాకు నచ్చలేదు. ఈ మొబైల్స్ని డిసెంబర్ 26వ తారీఖు నుంచి అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. సో నాకు సినిమాకి టైం అయిపోతుంది. సో అర్జెంట్గా సినిమాకి వెళ్ళిపోవాలి. మీలో ఎంతమందికి సలార్ టికెట్లు దొరికినాయి, ఈరోజు ఎంతమంది సినిమా చూశారనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమా కానీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.